Education here at Sun can be an excellent choice for any students. ఎన్ని చట్టాలు వస్తున్నా ఎన్ని నియమ నిబంధనలు ఉన్నా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడం అన్నది చాలా మందికి అలవాటైపోయింది. ఒకరు హై స్కూల్ చదివే తమ కొడుక్కి కారిస్తారు, మరొకరు రాంగ్ రూట్లో జయ్యమని దూసుకుపోతూ ఉంటారు. ఈ క్రమంలో యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి. అభంశుభం తెలియని అమాయకులు బలైపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రోడ్ రూల్స్ను తెలంగాణ సర్కార్ అమల్లోకి తెస్తోంది. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని తెలుసుకుందాం. ఫుల్గా మందు కొట్టి ఫ్రెండ్తో కారెక్కి మత్తులో ఆ కార్ను ముందుకు దూకించింది. పచ్చటి ప్రాణాలను నిలువన తీసే సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మైనర్లకు కార్లిచ్చి జల్సగా షికార్లు కొట్టండంటూ చెప్పి పంపించే తల్లిదండ్రుల పుణ్యమా అంటూ 100 ఏళ్ల జీవితాలు 25 ఏళ్లకే తెల్లారిపోతున్నాయి. ప్రమాదానికి కారణమైన వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. ఇలాంటివి అడ్డుకోవాలి అంటూ కొందరు హడావిడి చేస్తారు. అయితే కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారు మాత్రం జీవితాంతం ఆ చేదు ఘటనలు నెమరేసుకుంటూ కుమిలిపోతుంటారు. తప్పులు చేయొద్దు అంటూ చెప్పి తల పట్టుకున్న పోలీసులు వాటిని కాస్తంత కట్టడి చేసేందుకు తాజాగా శిక్షలను మరి కాస్త కఠినతరం చేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులకు 25,000 జరిమానా వేయడంతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా ఓ నిబంధన తెచ్చారు. మైనర్లకు కార్లిచ్చి అవి మారణాయుధాలుగా మారేందుకు బాటలేస్తున్న వారి తల్లిదండ్రులు కూడా జైలుకు వెళ్ళక తప్పదన్నది వారు గుర్తుంచుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే 2,000 రూపాయల జరిమానా కట్టాల్సిందే. ఇక హెల్మెట్ లేకుండా 2 వీలర్ నడిపేవారు 1000 నుంచి 2,000 రూపాయలు జరిమానా కట్టక తప్పదు. ఇక రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే వేసే జరిమానాలు కూడా భారీ స్థాయిలోనే ఉండబోతున్నాయి. మరోవైపు ఇలాంటి ఉల్లంఘనల మీద పోలీసులు మరింత డీప్గా దృష్టి సారించేలాగా రక్షక భటులకు ఆదేశాలందాయి. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో ప్రజలకు కాస్తంత వెసులుబాటు కూడా అందుబాటులోకి వచ్చింది. ఎంపిక చేసిన ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలలకు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసే అవకాశం అందజేయనుంది. డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన పూర్తి ప్రక్రియ ఇక్కడే పూర్తవుతుంది. ఫైనల్గా లైసెన్స్ ఇష్యూ మాత్రం ఆర్డీఏ కార్యాలయంలోనే జరుగుతుంది. సవరించిన ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి ఓ వారం రోజుల పాటు పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత కొత్త నిబంధనల ప్రకారం పక్కాగా శిక్షలు అమలు చేస్తారంటూ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.